చాలా మంది ఏపీ డిప్లొమా స్టూడెంట్స్ వచ్చేసరికి అడుగుతా ఉన్నారు, ఈ ఈసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఈ వారం వస్తుందన్నారు, రాలేదేంటని చెప్పేసి. రెండోది, ఈ ఏపీ డిప్లొమా రిజల్ట్స్ నిన్న ఒక షార్ట్ పెట్టాను, మీరు చూసారు లేదా నాకు తెలియదు. సో అది రిలీజ్ అయ్యేదానికి బాగా డిలే అవుతాయంట కదా అని చెప్పేసి, 20 days పైన పడుతుంది అంటున్నారు, నిజమేనా అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేనా నాతో మాట్లాడుంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో బీటెక్ జాయిన్ అయిపోయే వాళ్ళు, ఇక ఏపీడీజీ ఎస్బీటెక్ డిప్లొమా అప్డేట్ టెలిగ్రామ్ ఛానల్లో డిప్లొమా చదివే వాళ్ళు జాయిన్ అవ్వండి. ఈ వీడియో అయిపోయింది. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే, యాక్చువల్ గా ఈసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఈ వీక్ లో రిలీజ్ కావాలి. అయితే ఈ 5th సెమిస్టర్ 6th సెమిస్టర్ డిప్లొమా రిజల్ట్స్ వచ్చినప్పటికీ సో రెగ్యులర్ తో పాటు సప్లీలు రాసే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ కావాల్సి ఉంది. అయితే ఒకవేళ ఆ రిజల్ట్స్ గనక నెక్స్ట్ వీక్ గనక డిక్లేర్ అయినట్టయితే సో దాని తర్వాత ఈ ఈసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేసేది అనుకుంటుంది. కానీ జనరల్ గా ఇక్కడ జరిగేది ఏంటంటే, మీరు ఒకటి గమనించాలి. ఇక్కడ ఒకవేళ ఈసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ముందుగా రిలీజ్ చేసి ఈ రిజల్ట్స్ తర్వాత అయినా చేయొచ్చు, అంతకుముందు జరిగింది. అయితే అది వచ్చే వారం కనుక ఈసెట్ షెడ్యూల్ రిలీజ్ చేస్తే ఆ తర్వాత డిప్లొమా రిజల్ట్స్ కూడా వచ్చేదని ఉంటుంది. వాళ్లే కాబట్టి ఇదంతా చేస్తే వాళ్ళ కోఆర్డినేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఇప్పుడు ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ గురించి మీరు చూసినట్టయితే, ఇప్పుడు సప్లిమెంటరీ రిజల్ట్స్ కోసం ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ని వాయిదా వేయటం అయితే జరిగింది. అయితే ఈఏపీ సెట్ రిజల్ట్స్ కూడా ఇంకా డిక్లేర్ కాలేదు. ఎందుకు? సప్లిమెంటరీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం ఆగారు. అవి కూడా వచ్చినాయి. ఈ మంత్ ఎండింగ్ ఈఏపీ సెట్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేస్తామని చెప్పారు. అయితే అదే విధంగా ఈ డిప్లొమా అనేది కూడా ఇంటర్మీడియట్ లాగే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటి సప్లీ రిజల్ట్స్ రాసే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, అయిపోయిన స్టూడెంట్స్, ప్రీవియస్ బ్యాచ్ పాస్ అవుట్ వాళ్ళు ఉంటారు కాబట్టి అందుట్లో డిప్లొమా జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య ఇప్పుడు తగ్గిపోతుంది. ఎందుకంటే ఎక్కువ శాతం ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోయి ఉంటారు కాబట్టి ఇక మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలుపుకోవడానికి, వాళ్ళు కూడా కౌన్సిలింగ్ పోకుండా ఉండడానికి అయితే ఖచ్చితంగా అయితే ఈసెట్ కౌన్సిలింగ్ అనేది డిలే చేసి ఉండొచ్చు. ఓకేనా? ఇంకా కొన్ని ఉంటాయి అవన్నీ. ఇక ఎందుకంటే చెప్పకూడదు, అవి మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ దానికైతే మీకు రియంబర్స్మెంట్ అనేది ఉండదు. కానీ ఇప్పుడు ఈసెట్ ద్వారా జాయిన్ అయ్యే బీటెక్ అయినా ఇక దేనికైనా కానివ్వండి, ఈ డిప్లొమా ద్వారా జాయిన్ అయ్యే దానికి రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఇప్పుడు ఆ సప్లీ రాసే వాళ్ళు ఇవన్నీ నెసెసరీ డాక్యుమెంట్స్ అన్ని కూడా రియంబర్స్మెంట్ కావాల్సి ఈడబ్ల్యూఎస్ ఇలాంటివి ఉంటాయి కదా, అన్ని తయారు చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. సర్టిఫికేట్ రాసడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి ఇది షెడ్యూల్ డిలే అయ్యి ఉండొచ్చు. ఓకే, ఎక్స్పెక్టెడ్ ఇది కూడా. ఓకేనా? వచ్చే వారం ఎట్టి పరిస్థితుల్లో వీటి గురించి అయితే తెలుస్తుంది. అయితే ఏపీ డిప్లొమా రిజల్ట్స్ C16, C20, C23 ఏవైతే ఉన్నాయో అన్ని ఒకేసారి వదిలేదానికి ఉంటుంది. అయితే 20 days టైం పడుతుందంట అని చెప్పేసి చాలా మంది కూడా కామెంట్లు చేస్తా ఉన్నారు. పట్టవచ్చు. కాకపోతే నేనైతే అనుకోవడం ఏంటంటే, ఈ ఈఏపీ సెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రిజల్ట్స్ ఇప్పుడు 30వ తారీఖు వచ్చేసరికి ఈఏపీ సెట్ రిజల్ట్స్ వస్తాయి అంటున్నారు మండే రోజు. వచ్చిన తర్వాత ఇక వచ్చే అంతా జూలై 1st వీకే కాబట్టి ఆ వీక్ లో ఏపీ డిప్లొమా రిజల్ట్స్ ప్లస్ ఈ ఈసెట్ షెడ్యూల్ కి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా నిర్వహించేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ అయితే లేకపోలేదు. ఓవరాల్ గా అయితే ఇదండి ప్రస్తుతానికైతే. నెక్స్ట్ వీక్ లో మీకు ఏదో ఒక అప్డేట్ ఖచ్చితంగా అయితే గ్యారంటీగా ఉంటుంది. సో ఏంటంటే ఈ డిజిటల్ వాల్యుయేషన్ చేయడం వల్ల ఎవరో కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. ఓకేనా? సో ఓవరాల్ గా అయితే ఇది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.